వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు లైక్ చేసే దాన్ని బట్టే నెక్స్ట్ వీడియోస్ చేయాలా లేదా అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మన సెకండ్ యూనిట్లో ఒక పోయం నేర్చుకోబోతున్నాం. వర్డ్ టు ద వెస్ట్ విండ్ అంటే పశ్చిమ గాలుల యొక్క పోయం అని అర్థం నాన్న. దీన్ని రాసింది ఎవరంటే పిబి షెల్లీ. సో ఈ పోయం చాలా బాగుంటుంది, మన లైఫ్కి సంబంధించిన పోయం చాలా బాగుంటుంది. సో దీనికి సంబంధించిన సమ్మరీ మనం ఇప్పుడు చూద్దాం. మీకు ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఇదే సమ్మరీ ఈజీగా రాసేవచ్చు, ఫుల్ మార్క్స్ ఈజీగా గెటిన్ అవుతారు. చూద్దాం. ఫస్ట్ పిబి షెల్లీకి సంబంధించి ఇంట్రడక్షన్, అతనికి సంబంధించి ఇది మొదటి పేరా నాన్న. పిబి షెల్లీ ఈజ్ అన్ ఇంగ్లీష్ రొమాంటిక్ పోయిట్. ఇతను ఒక ఇంగ్లీష్ రొమాంటిక్ పాయింట్ అని చెప్పాడు. ఇతను ఎప్పుడు పుట్టాడంటే 4th ఆగస్ట్ 1792లో పుట్టాడు. ఎప్పుడు చనిపోయాడంటే 8th జూలై 1822. సో ఫస్ట్ మీకు ఎప్పుడు చెప్తుంది ఏంటంటే ఏదైనా ఒక పోయం కానీ ప్రోజ్ కానీ ఫస్ట్ మనం రాయాల్సిన పేరా ఏంటంటే అతను ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు అనేది మెయిన్ అన్న. సరే, అతను పుట్టిన డేటు, అతను చనిపోయిన డేటు ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకోవాలి. సరే, తర్వాత ఏం చెప్పాడు? ఈ హ్యాడ్ వైల్డ్ రేజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవాడు ఇతను, మెడిసిన్ మీద, ఫిజికల్ సైన్స్ మీద అని చెప్పారు. సరే, ఇతను చేసిన బెస్ట్ వర్క్స్ అంటే ఇతను రాసిన పాయింట్స్లో బెస్ట్ ఒక రెండు చెప్పాను. ఏంటంటే ఓజమైడియస్ టు ఎ స్కైలార్క్ అండ్ వర్డ్ టు ద వెస్ట్ విండ్ అనే ఒక రెండు పాయింట్స్ అనేది ఇతని యొక్క బెస్ట్ వర్క్స్ అని చెప్పడం జరిగింది. ఇదంతా ఈ ఆధర్కి సంబంధించినది నాన్న. ఫస్ట్ పేరు ఎప్పుడు కూడా మనకి రచయిత ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. ఏం చెప్పాడు? ఇంగ్లీష్ రొమాంటిక్ పాయింట్. అతను ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు. ఇతను ఫిజికల్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత ఏం చెప్పాడు? ఇతను రాసిన ఒక 2 పాయింట్స్ చెప్పాడు. అంతేనన్న, ఇది ఫస్ట్ పేరా. సెకండ్ పేరా పోయంలోకి వెళ్ళిపోతాం. ద ప్రజెంట్ పోయం ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయం ఆఫ్ పిబి షెల్లీ అంటే పిబి షెల్లీ రాసిన పోయమ్స్లో ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయం అని చెప్పాడు అన్న. సరే, ఈ పోయం ఎలా ఉంటుందంటే ఇట్ హ్యాస్ 5 స్టాంజాస్, 5 స్టాంజాస్ ఉంటాయి. ఒక్కొక్క స్టాంజాలో 14 లైన్స్ ఉంటాయి నాన్న. ఈ విధంగా 5 స్టాంజాస్ ఉంటాయి. ఈ ఒక్క స్టాంజాలో 14 లైన్స్ ఉంటాయి నాన్న అని చెప్పాడు మనకి. సరే, అయితే ఈ పోయం దేని గురించి చెప్తుందంటే ఇట్ షోస్ ద పవర్ ఆఫ్ వెస్టర్న్ విండ్ టు బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ నేచురల్ వరల్డ్ అంటే ఈ ప్రపంచం మొత్తంలో పశ్చిమ గాలులు తీసుకొచ్చి కొన్ని ప్రభావాలు లేదా కొన్ని మార్పుల గురించి చెప్తుందన్న. ఈ పోయం ఏం చెప్తుంది? ప్రపంచంలో ఈ వెస్టర్న్ విండ్, ఈ పశ్చిమ గాలులు తీసుకొచ్చి కొన్ని చేంజెస్, కొన్ని మార్పుల గురించి చెప్పడమే ఈ పోయం నాన్న. ఓకే, షెల్లీ ఏం చెప్తున్నాడో చూద్దాం. షెల్లీ వాచెస్ ద వెస్ట్ విండ్ యాక్టింగ్ యాజ్ ఎ డిస్ట్రాయర్ ఆఫ్ డెడ్ లీవ్స్ అని ఏం లేదన్నా, ఆకులు చనిపోయే కాలానికి వచ్చేసరికి వాటిని డిస్ట్రాయ్ చేసేదిగా ఉంది పశ్చిమ గాలి అని చెప్తున్నాడు. అంటే ఏం లేదు, ఇప్పుడు మన చెట్లకి ఆకులు అనేది ఎర్రగా అయిపోయిన పడిపోతాయి కదన్నా. సో ఈ పశ్చిమ గాలుల వలన పెద్ద పెద్ద చెట్ల యొక్క డెడ్ లీవ్స్ అనేది నేల మీద రాలిపోతాయి, అంటే వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది అని అర్థం. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రిజర్వర్ ఆఫ్ లివింగ్ సీడ్స్. ఇప్పుడు పశ్చిమ గాలుల వల్ల ఓన్లీ ఆకులే కాదు నాన్న, పెద్ద గాలి వేస్తే ఆ చెట్టుకున్న కాయలు కూడా పడిపోతాయి కదా. సో ఆ కాయల వల్ల ఆ కాయలు భూమిలోకి వెళ్ళి అవి విత్తనాల కింద మళ్ళీ మొక్కలు మొలకెత్తాయి. అంటే బతికున్న విత్తనాలు అంటే ఎప్పుడైతే ఆ చెట్టు నుంచి ఆ పళ్ళు పడతాయో అవి ఆ విత్తనాలని ప్రిజర్వ్ చేసేదిగా ఉందనన్న. అంటే ఏం లేదు, పశ్చిమ గాలి అనేది మొదటగా డెడ్ లీవ్స్ అంటే చనిపోయే లీవ్స్ని డిస్ట్రాయ్ చేసేదిగా, రెండోదిగా ఆ పళ్ళు ఎప్పుడైతే పడతాయో వాటికి సంబంధించిన సీడ్స్ని ప్రిజర్వ్ అంటే సంరక్షించేదిగా కనబడుతుంది. ఈ ఫైన్స్ నెక్స్ట్ ఏం చెప్పారంటే ఇట్ ఈస్ క్యారింగ్ క్లౌడ్స్ ఆన్ ఇట్ సర్ఫేసెస్. ఈ పశ్చిమ గాలుల వల్ల మనకి మేఘంలో ఎప్పుడైనా చూసారో లేదో ఈ మేఘాలు అనేది గాలితో పాటు వెళ్ళిపోతాయి నాన్న. సో ఈ పశ్చిమ గాలు బలంగా వీయడం వలన ఈ మేఘాలు అనేది మన సర్ఫేస్ మీదకి వస్తున్నాయి అని చెప్పాడు నాన్న. అండ్ సీజ్ ద ల్యాక్ ఆఫ్ అప్రోచింగ్ స్ట్రోమ్స్ స్ప్రెడ్ ఆన్ ఇట్స్ ఎయిర్ వేవ్స్ అంటే ఏం లేదన్న, ఈ పశ్చిమ గాలు బలంగా వీయడం వల్ల పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ల్యాక్ ఆఫ్ అప్రోచింగ్ స్ట్రోమ్ అంటే నాన్న ఇది తుఫాను అని అర్థం నాన్న. ఓకేనా? సో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చే అవకాశానికి ఈ పశ్చిమ గాలులు మనకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పాడు. మనం చూడన్నా ఏం చెప్పాడు? హీ కన్సిడర్స్ ద పవర్ఫుల్ రైన్. అయితే ఈ రైన్ అతను కన్సిడర్ ఎలా చేస్తుందంటే అండ్ లైట్నింగ్ దట్ విల్ బర్స్ట్ ఫ్రమ్ దిస్ వేపర్స్ వెన్ ద స్ట్రోమ్ ఎరప్ట్స్ అంటే ఏం లేదన్న, ఒక తుఫాను విస్ఫోటనం అనేది ఏ విధంగా ఉందంటే ఒక పెద్ద వర్షం రావడానికి, ఒక పెద్ద లైటింగ్స్ అంటే ఉరుములు వస్తాయి కదా, ఉరుములు రావడానికి ఈ గాలులు అనేది ప్రభావం చూపిస్తున్నాయి అని చెప్తున్నాను. సో నెక్స్ట్ పేరా చూద్దాం. ఏం చెప్పాడు? షెల్లీ డిజైర్స్ టు బి లిఫ్టెడ్ అప్ రాదర్ దెన్ కాట్ లో ఇన్ థ్రోన్స్ ఆఫ్ లైఫ్.
అంటే ఇది మీకు ఏ విధంగా అంటే ఫ్రేజల్ వర్బ్ కింద ఇక్కడ ఉపయోగించారు. దీని అర్థం ఏంటంటే నాన్న, ఈ షెల్లీ అనే అతను ఏమనుకుంటున్నాను అంతేనైనా, నేను నా జీవితంలో బాధలు అనుభవిస్తున్నాను కాబట్టి ఈ గాలులు ఏ విధంగా అయితే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతాయో, ఏ విధంగా విహారం చేస్తాయో, నేను కూడా నా జీవితాన్ని అలాగే చేయాలనుకుంటున్నాను. ఈ గాలుల వల్ల నన్ను కూడా మేఘంలోకి తీసుకెళ్ళండి అని అంటున్నాను. అర్థమైందా? ఇది ఫ్రేజల్ వర్బ్ కింద ఇక్కడ యూజ్ చేశారు. దాన్ని మన మాటల్లో చెప్పాలంటే షెల్లీ అనే అతను ఏమంటున్నాడంటే, ఏ విధంగా గాలులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటాయో, ఈ పశ్చిమ గాలులు ఏ విధంగా పైకి తేలుతూ వెళ్తూ ఉంటాయో, నా జీవితంలో నేను బాధలు అనిపిస్తున్నాను, నేను కూడా అలాగా ఏ బాధలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలి అనే అర్థాన్ని ఇస్తుంది నాన్న. నెక్స్ట్ చూద్దాం. హీ సీస్ హిమ్సెల్ఫ్ యాజ్ లైక్ విండ్స్. అంటే అతను తను ఎలా చూసుకుంటున్నాడంటే గాలులాగా, అంటే ఆ పశ్చిమ గాలులాగా తను చూసుకుంటున్నాడు. అండ్ ప్రౌడ్, గర్వంగా ఫీల్ అవుతున్నాడు. హీ వాంట్స్ టు షేర్ ద విండ్స్ స్పిరిట్. అంటే ఏం లేదన్న, ఏ గాలులు ఏ విధంగా తిరుగుతున్నాయో, అంటే ఒక ప్లేస్ నుంచి ఏ విధంగా గాలులు అనేది ఎలా వెళ్తాయో, తన ఆత్మ కూడా ఆ విధంగా వెళ్ళాలి, తను కూడా హోల్ వరల్డ్ అలాగే తిరగాలి అనుకుంటున్నాడు. అది నెక్స్ట్ పాయింట్లో చెప్పారు చూడండి. బిసైడ్స్ హీ వుడ్ లైక్ టు స్ప్రెడ్ హిస్ వెర్షన్ త్రూ అవుట్ ఇన్ ద వరల్డ్. ఏ విధంగా గాలులు అయితే ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాయో, సేమ్ అదే విధంగా తను కూడా అదే విధంగా తిరగాలి అనుకుంటున్నాడు. సో ఇలా చెప్తూ ద పోయంని ఎలా ఎండ్ చేశాడంటే, ద పాయింట్ ఎండ్స్ విత్ అన్ ఆప్టిమిస్టిక్ నోట్. అంటే ఆప్టిమిస్టిక్ అంటే అర్థం ఏంటంటే, తన ఫ్యూచర్ మీద ఒక అవగాహన ఉన్నవాడు. అయితే ఈ పోయంని ఎండ్ చేస్తూ తన ఫ్యూచర్ గురించి ఏం చెప్తున్నాడంటే, విచ్ ఈస్ దట్ ఇఫ్ వింటర్ డేస్ ఆర్ హియర్. అంటే ఇప్పుడు ఆకులు రాలిపోయే కాలం, అంటే కష్టాలు వచ్చే కాలం ఉన్నా, దెన్ కొంత సమయం తర్వాత, కొన్ని రోజుల తర్వాత స్ప్రింగ్ ఈజ్ నాట్ వెరీ ఫార్. అంటే చూడన్నా, ఇప్పుడు మనకి ఆకులు రాలిపోయే కాలం తర్వాత వెంటనే ఏమొస్తుంది, వసంతకాలం వస్తుంది. వసంతకాలం వచ్చినప్పుడు మొక్కలు మళ్ళీ ఏ విధంగా వస్తాయి, పచ్చగా చిగురుస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన లైఫ్లో కూడా కష్టాలు వస్తే ఎప్పుడు కష్టాలే ఉండిపోవు, మళ్ళీ మనం కూడా అలా చిగురించే రోజులు దగ్గరలో ఉన్నాయి అని చెప్తున్నాను అన్న. చాలా ఈజీ పోయము, ఏం లేదు. పిబి షెల్లీ అనే అతను వెస్ట్ విండ్స్ పశ్చిమ గాలులతో మనల్ని పోలుస్తూ కొన్ని పోలికలు చెప్పండి అన్న. 5 స్టాంజర్స్ ఉంటాయి, 14 లైన్స్ ఉంటాయి. ఈ పశ్చిమ గాలుల వల్ల ప్రపంచంలో ఏ విధంగా చేంజ్ వస్తుందని చెప్పాడు. ఫస్ట్ ఏం చెప్పాడంటే, ఈ డెడ్ లీవ్స్కి సంబంధించి ఇది ఒక డిస్ట్రాయర్ అని, లివింగ్ సీడ్స్కి సంబంధించి ఒక ప్రిజర్వర్ అని చెప్పాడు. అంటే పోయిన ఆకులకి, అంటే ఏవైతే చనిపోయిన ఆకులు ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేసేదిగా, వాటి నుంచి వచ్చే సీడ్స్ని సంరక్షించేదిగా ఉంది మొదటిగా. రెండోది, ఈ విండ్స్ వల్ల మనకు వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాలు గాలుల వలన, ఈ గాలులు, ఈ లైటింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే, మనకి లైటింగ్ అంటే ఇది నాన్న, అంటే మేఘాల్లోనే మనకు ఉరుములు వస్తాయి కదా, దాన్ని లైటింగ్ అంటారు. సో ఈ వర్షాలు, ఈ లైటింగ్ రావడానికి కారణం ఏంటంటే ఈ పశ్చిమ గాలులే. ఈ పశ్చిమ గాలుల వలన మనకి బీభత్సమైన వర్షం లేదా వాతావరణం విస్ఫోటనం అనేది అవుతుంది అని చెప్పాను నేను. సల్లీ డిజైర్స్ అంటే దాన్ని బట్టి అతనేమనుకుంటున్నాడు, అతనేం కోరుకుంటున్నాడు అంటే, తన జీవితం కూడా ఇలా బాధలతో వెళ్తున్నది, నేను కూడా ఏదైతే పశ్చిమ గాలు ఏ విధంగా విహరిస్తున్నాయో నా జీవితంలో కూడా నేను అలాగే విహరించాలి అనుకుంటున్నాను అన్న. హీ సీస్ హిమ్సెల్ఫ్ యాజ్ లైక్ విండ్స్ అండ్ ప్రౌడ్. అంటే తను కూడా గాలిలాగా తను అనుకుంటూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు అన్న. హీ వాంట్స్ టు షేర్ ద విండ్స్ స్పిరిట్. అంటే తను ఏమనుకుంటుందంటే, సేమ్ గాలులు ఏ విధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వంద పశ్చిమ గాలులు, నేను కూడా, తన ఆత్మ కూడా అదే విధంగా ప్రపంచం మొత్తం సంచారం చేయాలి అని అనుకుంటున్నాడు. ఇలా చెప్తూ ద పాయింట్ ఎండ్స్ ఏ విధంగా ఎండ్ చేస్తానంటే పోయంని అన్న ఆప్టిమిస్టిక్ నోట్. అంటే తన భవిష్యత్తు కోసం ఒక నిర్దేశమైన మార్గాన్ని ఉంచుకొని ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా ఆకులు రాలిపోయి మళ్ళీ వసంతకాలంలో పుడతాయో, మన లైఫ్లో కూడా కష్టాలు కూడా ఎక్కువ రోజులు ఉండవు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కూడా మళ్ళీ చిగురించే రోజులు దగ్గరలో ఉన్నాయి అనే మెసేజ్ని మనకి ఈ పోయం ద్వారా మనకి ఇస్తున్నాను అన్న. సో ఇది క్వశ్చన్ అన్న, చాలా ఈజీగా ఉంటుంది. 1 or 2 times ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఉపయోగించే పదాలు అనేది మ్యాక్సిమం ప్రెజర్ వర్బ్స్ యూజ్ చేసాం. సో అందుకే కొద్దిగా కష్టంగా ఉంది. సో ఇది మీ సొంత మాటలో రాయడానికి ట్రై చేయండి అన్న. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.